హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చేసరికి మార్చి నెల 8వ తారీఖు 2025 అనగా శనివారం. శనివారం అయితే మరి ఈరోజు నేను వచ్చేసరికి లేట్ అయిందని ఇద్దరు ముగ్గురు కాల్ చేశారన్న, బేరాలు జరుగుతున్నాయి, వస్తావా వీడియో తీస్తామని కాల్ చేశారండి. రాత్రి గుడారాల పండక్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోవడం వల్ల ఉదయం లేట్ అయింది, లేగడానికి వెళ్ళలేదు. వీలైతే ఇప్పుడు వెళ్తాను, నడిచి వెళ్ళాలి కదా, లోపలికి వెళ్ళాలా. అయితే సొల్లు చెప్తున్నాను అనుకోవద్దు, సోది చెప్తున్నాను అనుకోవద్దు. వీడియో లాస్ట్ దాకా చూడండి, లైక్ మాత్రం చేయండి. లైక్ చేయట్లేదు చాలామంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, మేమేమి వేరేవేం చెప్పట్లే, యాడ్లో జరిగేవి చెప్తున్నాం, కొన్ని కొన్ని మీకు తెలియనివి చెప్తున్నాము, తెలుసుకుంటారని. అంతేగాని లైక్ చేయరు, ఏం చేయరు. సరే చేయకపోతే చేయకపోండి, చేసేవాళ్ళు చేయండి చాలు. వీలైనా సపోర్ట్ చేయమని ఛానల్కి లాస్ట్ దాకా చూడండి. అయితే మరి ఈ వీడియో విషయం ఏంటంటే, మార్కెట్ రన్నింగ్లో రేజింగ్ బాగుంది, ఖరీదులు బాగా జరుగుతున్నాయి, కానీ రేటు ఎందుకు లేదు. నెక్స్ట్ అలాగే మార్కెట్‌లో కొన్ని ఆర్డర్‌లు తగ్గుతున్నాయి. కొన్ని ఎక్స్‌పోర్టింగ్‌లో బాగా కొన్ని రకాలు బాగా కొంటున్నారు, కొన్ని రకాలు కొనట్లేదు. అది ఎందుకు? ఏంది పరిస్థితి అనేది ఈ వీడియోలో చెప్పబోతాను మీకు. లాస్ట్ దాకా చూడండి. లైక్ మాత్రం చేయండి. వీలైతే లేతలేదు. మీరెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ముందుగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ అండి. రైతుల కోసం కేవలం నేనైతే నిర్ణయం తీసుకొని రైతులనేవారు ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలి అని, తెలియంది కూడా తెలుసుకోవాలనే చెప్తున్నాను. చాలామంది యూట్యూబర్లు నమ్మొద్దు అది ఇది అంటారండి. నిజమే, నమ్మొద్దు, యూట్యూబర్లు నమ్మొద్దు. మీరు యూట్యూబ్ చూడండి. రెండోది మీకు సొంత ప్రయత్నం కూడా చేయండి. ఒక యూట్యూబర్ మీదే ఫాలో అయ్యి వెళ్ళిపోవద్దు కూడా. మిర్చి అమ్మాలన్నా, పంట వేయాలన్నా, ఏదన్నా కానీ ఒకరికి నలుగురిని తెలుసుకొని చేయండి. ఒక్కరినే కనుక్కొని ఒకరిని నమ్మి ఉండొద్దు. నేను అది కూడా చెప్తున్నాను. నాకు తెలిసింది ఇంకోటి, ఇంకొక ఆయన ఇంకోటి తెలిసి ఉండొచ్చు. అన్నా నువ్వు ఫీల్ అవ్వకు, సోది చెప్తున్నాను అనుకోకన్నా, కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నీకు తెలిసినా కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసమని. నీకు తెలిసేమో కానీ నీలాగా చాలామంది నీకన్నా తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసుకుంటారని చెప్తున్నాను. అందుకే సోది అనుకో. చూడన్న, నిన్న ఒక ఆయన్ని కాయలు 273 రకాలు ఉన్నాయి, కుబేరాలు ఉన్నాయి. నెక్స్ట్ అలాగే సార్కులు మంచి మంచి క్వాలిటీలు ఉన్నాయి, చాలా రకాలు రోడ్డు మీద. అన్న ఈసారి క్వాలిటీలు ఎంత పడినాయండి అన్నా. నేను రే నీకు రేట్లు చెప్పేది ఏంది, నీలాంటి వాళ్ళు రేట్లు చెప్పి రిపోర్ట్లు పెట్టి మడగొడుతున్న వాటిని తప్పులే పూతానని అనుకోవద్దు అని ఫీల్ అయ్యి మంచి దీనికే తిట్టాడు. కాలింది నాకు, ఎక్కడలేని కోపం, కానీ ఏం చేస్తాంలే సరే అని చెప్పి ఇద్దరు ముగ్గురు నా పక్కన ఉన్నారన్న, ఆయనతో ఎందుకు వెళ్ళిపో. అంతే, ఎవరైనా ఒకరిని తిట్టారంటే అవతలోడు తప్పుడు వ్యాపారం చేస్తేనే యూట్యూబర్ని తిడతారండి. చెప్తున్నాను, నిజాయితీగా వ్యాపారం చేసేవాడు యూట్యూబర్ నేమండు పొగుడుతాడు. వందల మంది అబ్బాయి బాగా చెప్తున్నావు అబ్బాయి, అలాగే చెప్పు అబ్బాయి, రైతులు మంచి ఫాలోయింగ్ అవుతారు అబ్బాయి అంటున్నారు చెప్పేవాళ్ళు. ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు అట్టంటి వాళ్ళు. సరేలే ఫీల్ అవ్వదు కానీ చెప్తున్నాను మీకు ఎస్ఐ నిన్న అలా జరిగింది. అయితే సోదే చాలామంది సోదనుకు. సరే ఈరోజు అయితే మాత్రం మార్కెట్ అనా, చైనా ఎక్స్పోర్ట్లు నిన్నటిదాకా ఒక అడపా తడప అంటే కొన్ని ఎక్స్పోర్ట్లు జరిగినాయి, తేజాలు జరిగినాయి. తేజ వరకు ఎక్స్పోర్టింగ్ చైనా వెళ్తుంది, కానీ ఈ వారంలో చైనా ఎక్స్పోర్ట్ లేదు. చైనా ఎక్స్పోర్ట్ వాళ్ళు ఆగారు. నెక్స్ట్ అలాగే స్టాకులు పెట్టుకునే వాళ్ళు, స్టాకిస్టులు కాడ క్యాష్ లేదు, క్యాష్ లేక స్టాకులు కొనేవాళ్ళు కూడా ఆగారు. అందుకని ఈ 2 రోజులు మార్కెట్ డౌన్ అయిందండి. చైనా ఎక్స్పోర్ట్ వాళ్ళు ఆగారు. మరి ఎందుకు ఆగారని ఇద్దరు ముగ్గురిని అడిగానండి. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళకి స్టాకులు ఆగి ఉన్నాయి ఆల్రెడీగా, మళ్ళీ వాళ్ళు 2-3 రోజులు పట్టిద్ది రిసీవ్డ్ అవ్వడానికి. 2-3 రోజుల తర్వాత మళ్ళీ సోమవారానికి ఏమైనా మారిద్ది అబ్బాయి అన్నారు. రేపు సోమవారం మారిద్ది అన్న ఇద్దరు ముగ్గురు సేట్లు చెప్పారండి. అడిగాను, ఎక్స్పోర్ట్ వాళ్ళు అడిగాను, దిగుమతి వాళ్ళు అడిగాను. అదే సోమవారం ఏమైనా మారచ్చు. ఈరోజు కూడా మార్కెట్ జరుగుతుంది అదే రేట్ అండి. తేజాలు అయితే 30 నుంచి 35, 38 రూపాయల దాకా జరుగుతుంది. 40 రూపాయలు ఇవాళ జరగలేదు. ఇవాళ ఎక్కువ ఆరుమూరు జరుగుతున్నాయి. ఆరుమూరు 100, 105 రూపాయలు వేస్తున్నారు. ఆరుమూరు అయితే మాత్రం 273 కుబేరా రకాలు ఇవన్నీ కూడాను 10,000 నుంచి 11,000 వేస్తున్నారండి. కర్నూలు ఏడి మాత్రం 10,000 నుంచి 10,500 నుంచి 11, 11,500, 12,000 ఎక్కువ జరుగుతున్నాయి. మీడియం బెస్ట్లు ఏవైనా కానీ 10,000 నుంచి 12,000 స్టార్టింగ్ రేట్ జరుగుతున్నాయండి. 273 కుబేరాలు కాదు ఇవి ఏవైనా కానీ, కర్నూలు డీడీఏ కానీ 341 రకాలు నెంబర్ 5 అండ్ ఎండో 5 మిర్చి కూడా. ఎండో 5 మిర్చి మాత్రం బెస్ట్ క్వాలిటీ కూడా 12,000 కన్నా ఎక్కువే మేయట్లేదు. ఎందుకంటే అందులో మంచి రకాల సైజు రావట్లేదు. ఎండో 5కి సైజు లేదు. సైజు ఉంటే అంతే వేస్తారు, కానీ సైజు లేని కాయలే బెస్ట్ రకాలు వస్తున్నాయి. 12, టాప్ 12, 12.5 దాకా నేనైతే చూశానండి. 341 మాత్రం 14, 14.5 వేస్తున్నారు. నెంబర్ 5 కూడా 14, 14.5 దాకా మార్కెట్ జరుగుతుంది. సార్కులు 26 రకాలు ఇవ్వచ్చారు కూడా 10,000 నుంచి. సార్కులు అయితే 10,000 నుంచి 12,000 టాప్ అండి. ఎక్కడో ఒక చోట 120 వేస్తున్నారు. 260 కూడా సేమ్ అంతేనండి. 12,000 ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కడో ఒక చోట అవి కూడా బెస్ట్ రకాలు ఉంటాయి, డీలక్స్ ఉంటే 120 జరుగుతున్నాయి. ఓకే, టమాటా మిర్చి గుంటూరులో సేల్స్ లేదు, వరంగల్ సేల్స్ ఉంది. నిన్న కూడా చెప్పాను, ఇంకొక ఆయన అడిగాడు, ఆయన కూడా చెప్తున్నాను. కాదు గుంటూరులో మార్కెట్కి రావట్లేదండి ఆ మిర్చి. ఒక ఎల్లో మిర్చి మాత్రం 20,000, 21,000, 22,000 పలుకుతుంది మార్కెట్లో, గుంటూరు యార్డ్లో. ఒక ఎల్లో మిర్చికి మంచి డిమాండ్ ఉంది. అయితే దాని గురించి మర్చిపోయి, దాని గురించి చాలామంది అడిగారన్న. అయితే దానికి పెట్టుబడి అయితే ఏ పొలంలోనైనా ఏ నేలలో పండిద్దని అడిగారండి. ఏ నేలైనా పండిద్దంట. ఎల్లో ఇత్తనం అంటే ఇస్తారు, ఈ సీడ్ రకాలు ఇస్తారు. పంట దీనిలాగా దానికి వేసుకోవాలి. కాకపోతే ఎకరానికి వచ్చి
10 క్వింటాల్ నుండి 15 క్వింటాల్ లోపే వస్తది. ఎక్కువ రాదని చెప్పారు. తేజ ఇవన్నీ అయితే మాత్రం 20, 30, 30, 40, 30 వరకు వస్తది. అదైతే 10-12, 15 క్వింటాల్ లోపు వస్తదన్నారంట ఎల్లో మిర్చి అయితే మాత్రం. ఓకేనా. దానికి ఒక్కదాని డిమాండ్ ఉంది. 2043 16,000 టాప్ రేట్ నడుస్తుంది. కొత్తవే ఏసీ రకాలైతే డిమాండ్ లేదు. ఏసీ అడగట్లే. ఒకవేళ ఏసీ ఉన్నా 12, 13,000 ఏస్తారు బెస్ట్ రకాలుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో. 13 పైన జరగదు. చాలామంది అన్న ఏసీ వాటికి డిమాండ్ వస్తదా? ఎప్పుడొస్తది అంటున్నారండి. రేపు జరిగేదాని గురించి అని చెప్పి అంటున్నారు. అయితే చాలామంది అన్న ఇంకా ఏసీలో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే రేట్లే పెరుగుతాయనా? అన్న వీడియో చూడకండి మీరు అడుగుతున్నారు. నేను ఫస్ట్ చెప్పాలి. ఈ మాట లాస్ట్ చెప్తున్నాను. వీడియో చూడకుండా చెప్తున్నారు. కామెంట్ చేస్తున్నారు. అన్న ఏసీలో పెట్టుకోవచ్చా? వద్దంటే మాత్రం 90% పెట్టుకుంటే మంచిదనా అని కొందరు అంటున్నారండి. ఫస్ట్ కోతవి మీరు ఇబ్బంది ఉంటుంది కాబట్టి అమ్మేసుకోండి. రెండో కోతవి మంచి కాయలు వస్తాయి కదా, అవి దాచిపెట్టుకోండి. ఈ రేట్ అయితే ఉండదండి. రేట్ అయితే పెరిగిద్ది. కాకపోతే రేపు పొద్దున్న పెరగకపోతే మళ్ళీ ననబాకండి. నేను అందరూ అనేది నేను చెప్తున్నాను. నా ఒపీనియన్ కూడా చెప్తాను. ఈ రేట్ అయితే ఉండదన్న. రేట్ అయితే పెరిగిద్ది. ఒక ఆయన అన్న డైలీ కామెంట్ చేస్తున్నాడు. ఆయనకి రిప్లై అవుతుందో లేదో. అన్న 341 రకాలు కొనుక్కొని ఏసీలో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నాడు ఆయన. అన్న ఈ రేట్లోనైతే కొని పెట్టవచ్చు, ఇబ్బంది లేదు. ఒక 1000-2000 పెరిగిద్ది అన్న. నీస్ట్కి లెక్కేసినా కానీ, ఏ క్వాలిటీకి అయినా కానీ. ఏం లేదులే, మధ్యలో ఊడుస్తున్నారు. వచ్చి పక్కకి వెళ్తున్నాను అంతే. అయితే మాత్రం స్టాకులు అయితే కొన్ని రకాల గురించి చాలామంది 2043 కూడా కొనుక్కొని పెట్టొచ్చు అని అంటున్నారండి. ఏంటి 90% అయితే ఏసీలో పెట్టుకుంటే ఇబ్బంది లేదు. రేట్లు అయితే వస్తాయి. కాకపోతే మరి ఎంత రేట్ వస్తుందో ఏమో చెప్పలేము. అలాగని రేపు పొద్దున్న రేట్ రాకుండా ననకూడదు. నెక్స్ట్ అలాగే చాలామంది అన్న గుంటూరులో ఏసీలు ఖాళీగానే నడుపుతున్నారండి. ఏసీలు 100 ఏసీల్లో 70 ఏసీలు రన్నింగ్లో ఉన్నాయండి. 70 ఏసీలు రన్నింగ్లో ఉన్నాయి. 70 ఏసీలు దాదాపుగా 30-40 ఏసీల వరకు మార్చి లాస్ట్‌కి ఫుల్ అయిపోతాయి. ఆల్రెడీ కొన్ని క్లోజ్ అయిపోయినాయి. చాలా మెయిన్ ఏసీలల్లా క్లోజ్ అయిపోయినాయి. 10%, 10-20 ఏసీలు క్లోజ్ అయిపోయినాయి గుంటూరులో. నేను ఇవాళ రేట్లు కాదు, ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఓకేనా, ఫీల్ అవ్వద్దు. అయితే ఏసీలు అయితే చాలా వరకు ఫుల్ అయిపోయినాయి. ఈ నెలాఖరికల్లా ఫుల్ అయిపోతాయి. మిగతా సరుకు ఇంకా కంటిన్యూస్‌గా వస్తూ ఉంటే ఎంతో కొంత ఏప్రిల్ లాస్ట్, మే నెల కల్లా అన్నీ ఫుల్ అయిపోతాయి. ఇలాగ ఇస్తే మాత్రం రేట్లు కూడా పెంచారు. రూ. 230 దాకా అద్దెలు కూడా తీసుకుంటున్నారు. మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ట్యాక్సీలు అన్నీ పెరిగాయన్నమాట. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. దాని గురించి సమస్య ఏం కాదు. నెక్స్ట్ అలాగే మరి ఎక్కువగా చెప్పాలంటే ముందుగా తాళ్ళు మంచి డిమాండ్‌గా అవుతున్నాయి. సీడ్ రకాల తాళ్ళండి. ఎక్కువ కారప్పొడులకు గానీ, ఏదైనా గానీ. ఏం లేదండి. 2 బస్తాలు, ఒక 3 బస్తాలు తాళ్ళు తీసుకొని, ఒక బస్తా ఎర్రగాయలు తీసుకొని మిక్సింగ్ చేస్తే కారప్పొడి అదిరిపోద్ది. అట్లాగా ఆ రకంగా, ఏ రకంగా అవనే గానీ తాళ్ళైతే బాగానే సేల్స్ అవుతున్నాయి. కాకపోతే రేట్లు లేవు. 3000, రూ. 35 నుంచి రూ. 40 నెమ్ములుండి వేస్తున్నారు సీడ్ రకాలు. సీడ్ రకాలు బాగుంటే 4000 నుంచి 5000 ఏస్తున్నారు. 45, 47, 48, రూ. 50 దాకా దొరుకుతున్నాయండి. నెక్స్ట్ అలాగే షార్కులు, 26లు ఈ తాళ్ళల్లా 6000, 5000 నుంచి 6000 ఎక్కువ జరుగుతున్నాయి. ఒక్క 341 తాళ్ళు ఎర్రగాయలు ఎక్కువ ఉంటే మాత్రం 6000 నుంచి 65, 70, 75, రూ. 80 దాకా వేస్తున్నాను. ఎందుకంటే 341 తాళ్ళు ఎక్కువ కారం పౌడర్‌కి దానికి ఏం కలిపేది ఉండదు. నంబర్ 1 కారం అది. నెక్స్ట్ అలాగే ఈ 34 తాళ్ళు చెప్పాను కదా, ఈ రకాల తాళ్ళు వచ్చేసరికి ఇలాగా. నెక్స్ట్ తేజ తాళ్ళండి. 55 నుంచి కూడా వేస్తున్నారు. 57, 5700 నుంచి 6000 దాకా బాగా నెమ్ములేస్తున్నారు. రూ. 65 దాకా వేస్తున్నారు ఫుల్ నెమ్ములుంటే. 65 నుంచి రూ. 70 డ్రై చేస్తున్నారు. డీలక్స్ తాళ్ళు ఉంటే రూ. 70 నుంచి రూ. 75 దాకా దొరుకుతున్నాయండి. కొద్ది మిక్సింగ్ తాళ్ళు ఉంటాయి కదా, అంటే మిక్సింగ్ కలగలుపు లాంటివి 8000, 85, 90, 95 అలాగ వేస్తున్నారు. తేజాలు మీడియాలు 100 నుంచి మార్కెట్ జరుగుతుందండి. 100 నుంచి టాప్ 135, 38 తేజ. అంతకు మించి ఏం లేదు. ఇంతకుముందు అదే 14,000 నుంచి ఉండేది మీడియాలో. అట్లాంటివి ఈ రకంగా జరుగుతున్నాయన్నమాట. నెక్స్ట్ అలాగే ఇంకా చెప్పుకుంటా పోతుంటే మీకు వీడియో మొత్తం లాంగ్ అండి. 355 బ్యాడ్‌కి కూడా డిమాండ్ వచ్చిద్దా రాదని చాలామంది అడుగుతున్నారండి. నెక్స్ట్ అలాగే సింజాంట బ్యాడ్‌కి డిమాండ్ వచ్చిద్దా, 5531కి వచ్చిద్దా అని అంటున్నారండి. చెప్పలేమండి. 5531 సింజాంట బ్యాడ్‌కి అయితే 9000 నుంచి 100, రూ. 110 జరుగుతున్నాయి మార్కెట్‌లో బాగుంటేనే. సింజాంట బ్యాడ్ నుంచి 10,000 నుంచి 12,000 వేస్తున్నారు. ఈ 355 బ్యాడ్‌కి మాత్రం 14,000 దాకా జరుగుతుంది. 10,000 నుంచి మీడియం బెస్ట్‌లు జరుగుతున్నాయి. వచ్చేసరికి కూడా ఎక్కువైతే బంగారం మిర్చికి కూడా డిమాండు తక్కువే ఉంది. బంగారం కూడా ఎక్కువ చెప్పాలంటే మాత్రం ఎక్కువ ఏదైనా గానీ. సూపర్ 10 అండి. సూపర్ 10 ఒకదానికి వాల్యూ ఉంటది గానీ మంచి క్వాలిటీలు రావట్లా. మీడియం బెస్ట్‌లు వస్తున్నాయండి. అందుకని రూ. 100 నుంచి 11,000, 12,000 లోపు జరుగుతున్నాయి. మరి నేను చూడని దగ్గరైతే ఆయనైతే 13,000 ఏసినాడు. ఆ రోజు వీడియో పెట్టాను కదా, ఆ కొట్లో 14,000 ఏసాలన్నారండి. ఇద్దరు ముగ్గురు చెప్తే వాళ్ళు కూడా నమ్మలే, అంత రేట్ ఏసారన్నారు. ఆళ్ళు నమ్మనోడు మరి నేనెలా నమ్మగలను కదా అని మొహమాట లేకుండా చెప్పాడు. అబ్బాయి డౌట్ ఏదో ఒక రైతుని అడుగు. వాళ్ళ ఊరు అని నిన్న 14,000 అమ్ముతుపోయాడు, ఈయనకు 13,000 ఏసన్నారు. అయితే ఒకటి అబద్ధం ఆడరులే. ఎక్కువ రేట్ ఏసి మనం ఎవరు కావాలని చెప్పరులే. అట్లాగా 14,000 దాకా మంచి క్వాలిటీలు ఉంటే ఏస్తున్నారండి. 3, 4 ఇలాగ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.